ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్లపై రైతులను అడిగి తెలుసుకున్న జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలోని ఇందిరాక్రాంతి పథకం ద్వారా కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం సందర్శించి వరి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించి రైతు సోదరులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఒక బస్తాకు తరుగు పేరిట 2 కిలోలు కట్ చేస్తున్నారని ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా రైతు సోదరులు చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించిన వారు ఏపీఎంతో ఫోన్లో మాట్లాడి బస్తాకు కిలో చొప్పున తప్ప ఎక్కువ కట్ చేస్తే కఠిన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. అనంతరం హమాలి సోదరులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న తమకు మంచినీటి వసతి మజ్జిగ ప్యాకెట్ ఇవ్వడం లేదని తెలుపగా తక్షణమే హమాలి సోదరులకు మంచినీటి వసతితో పాటుగా మజ్జిగ ప్యాకెట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎగ్గేటి సదానందం, కాంగ్రెస్ పార్టీ మడిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పుల సాంబశివారెడ్డి, యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి చెన్నవేన రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాలరాజు, మేకమల్ల అశోక్, మడిపల్లి గ్రామశాఖ ఉపాధ్యక్షులు మంగ అశోక్, యువజన కాంగ్రెస్ నాయకులు రామిడి సూర్యతేజారెడ్డి, రైతు సోదరులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు. మొన్నటి నుండి చైర్మన్ గారు దృష్టికి వస్తేనే దాని 41 పెట్టమని చెప్పిండు. మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఏందమ్మా? చెందిన మడిపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ని సందర్శించడం జరిగింది. రైతులకు వడ్ల కొనుగోలు సజావుగానే జరగడం జరుగుతుంది. కానీ మేము ఇదివరకు కూడా చెప్పడం జరిగింది, రైతులకు కోతలు పేర్లతోటి వాళ్లకు కాంటాలు ఎక్కువ పెట్టద్దని కూడా చెప్పడం జరిగింది. గతంలో చెప్పినట్టుగా మళ్ళీ ఈ రోజున కూడా కొంచెం తేడా జరగడం వలన వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది. ఇలాంటివి ఇంకోసారి రైతుల పట్లన ఎక్కువ కాంటా పెడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఐకేపీ వాళ్ళకు కూడా తెలపడం జరిగింది. రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటానా, మీకు ఎలాంటి సమస్య వచ్చినా, మీకు కాంట విషయంలో కానీ మీకు కోతల విషయంలో కానీ ఎలాంటి సమస్య ఐకేపీ వాళ్ళైనా సరే, సహకార బ్యాంకులో అయిన వాళ్ళు అయినా సరే మీకు సమస్య తీస్తున్నానని మీకు తెలిసిన మరుక్షణమే నా దగ్గరకు వచ్చి తక్షణమే మీరు చెప్తే మేము వాళ్ళ దృష్టిలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఇది ఇప్పుడు జరిగినట్టు ఇంకెప్పుడు జరగకుండా ఐకేపీ వాళ్ళు చూసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రైతుకు 5 కిలోల నుంచి 6 కిలోల దాకా కూడా కోతలు విధించింది. అలా జరగద్దు, రైతుకు అన్యాయం జరగద్దు అన్న దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున పరిపాలన చేస్తుంది. కాబట్టి ఇంకోసారి ఇలా రైతుల పట్లన ఇలాంటి చర్యలు చేయకుండా చూసుకోవాలని మేము తెలియజేసుకుంటూ రైతులు కూడా వాళ్ళ సమస్యలని మా దృష్టికి తీసుకురావాలని తెలియజేసుకుంటున్నాను.